చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది. త్వరలో జరిగే ఎన్నికలపై ఇరువురు చర్చించినట్లుగా తెలుస్తోంది. గతంలో వైసీపీ విజయంలో కీ రోల్ పోషించారు. అటు పశ్చిమ బెంగాల్లో మమతా విజయానికి పీకే వర్క్ చేశారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ఎన్నికల్లోనే పీకే చంద్రబాబుతో కలిసి పనిచేయనున్నారు. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ప్రశాంత్ కిషోర్ అట్లాగే చంద్రబాబు భేటీ కొద్దిసేపటితో ముగించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఇద్దరి సంబంధించిన సమావేశం కొనసాగింది. ఉండవల్లి నివాసంలోని చంద్రబాబుతోని ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈ భేటీలోని లోకేష్ తో పాటు మరోపక్క ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న రాబిన్ హుడ్ సంబంధించిన టీం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలోని రాబోయే ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అది ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లోని పరిణామాలను కూడా ఒక్కసారి మారిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇరువురి భేటీతోని గతంలోనే తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని 2019 ఎన్నికల్లోని కీలక భూమిక పోషించిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో వైసీపీకి తన వ్యూహాలను అందించారు. అయితే తాజాగా 2019 ఎన్నికల తర్వాత ఆయన కొంతవరకు కొన్ని అంశాలకు సంబంధించి జగన్ కి కొన్ని సూచనలు ఇచ్చినా సరే ఆయన తీసుకోలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చెడింది అనేది మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాజాగా చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అంటోనూ ఇది నిజమనే అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే చర్చ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా జగన్ కు కొంత దూరంగానే ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీలోని న్యాయపరమైన అంశాలకు సంబంధించి లోకేష్ ఢిల్లీలోనే మతాలు వేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కీలక వ్యక్తుల సంబంధించిన సంప్రదింపుల కారణంగా ప్రశాంత్ కిషోర్ తోని లోకేష్ గతంలోనే ఢిల్లీలో భేటీ అయ్యారు. దాదాపు 2-3 గంటల పాటు ఆ భేటీ జరిగింది. ఆ తర్వాత ఇటీవల హైదరాబాద్ లో కూడా భేటీ అయిన తర్వాత చంద్రబాబును కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ను తీసుకుని లోకేష్ ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యక్షం అవడంతో ఒక్కసారిగా ఈ అంశం రాజకీయ వర్గంలోని కీలక చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఇద్దరు ఒకే వెహికల్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు రాబోయే ఎన్నికలే టార్గెట్ గా ఇద్దరు మధ్య చర్చలకు వచ్చి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి పరిణామాలు చోటు చూడాల్సింది.